హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చూడండి, నేను రావడానికి ప్రయత్నిస్తాను, నేను అడగడానికి ప్రయత్నిస్తాను, నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను, నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి సెంటెన్స్ మనం ఇంగ్లీష్ లో ఏ విధంగా మాట్లాడాలి? ఎందుకంటే ఇవి చాలా మంది, ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా నేను రావడానికి ప్రయత్నిస్తాను, ఒక వెళ్ళి ఉండదు, నేను రావడానికి ప్రయత్నిస్తాను, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది కాబట్టి జస్ట్ ప్రయత్నం అయితే చేస్తాను. నేను అడగను బట్ అడగడానికి అయితే ట్రై చేస్తాను. నేనైతే వెళ్ళను బట్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మన సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దీనికి అంటే చూడండి, ఫస్ట్ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ఉంటది. ఫస్ట్ సబ్జెక్ట్ భవిష్యత్తు రిలేటెడ్ కాబట్టి విల్ షెల్ మనం యాడ్ చేసుకోవాలి. ప్లస్ ప్రయత్నిస్తాను అంటున్నాం, మెయిన్ ఇదే ఉంటది ఇందులో. ట్రై టు నేను ప్రయత్నిస్తాను అంటున్నాం కాబట్టి ట్రై టు ప్లస్ వెర్బ్ వన్. ఇది స్ట్రక్చర్ అన్నమాట మనకు. ఇది స్ట్రక్చర్. సబ్జెక్ట్ విల్, ట్రై టు ప్లస్ వెర్బ్ వన్. విల్ అన్న రాసుకోవచ్చు, షెల్ అన్న రాసుకోవచ్చు, మనకి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి, సబ్జెక్ట్ ఏంది ఇందులో? నేను రావడానికి అంటున్నాను. నేను అనేది ఇక్కడ ఐ అంటే నేనే కదా. సబ్జెక్ట్ ఏంది ఐ. తర్వాత విల్ యాడ్ చేయండి, మీ ఇష్టం, షెల్ యాడ్ చేసుకునే ఏం కాదు. ప్లస్ ట్రై టు ప్లస్ వెర్బ్ వన్ ఏముంది ఇందులో? రావడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటున్నాం మనం? కమ్. ఐ విల్ ట్రై టు కమ్ అంటే నేను రావడానికి ప్రయత్నిస్తాను. అయిపోయింది కదా, నేను రావడానికి ప్రయత్నిస్తాను. సింపుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను అడగడానికి ప్రయత్నిస్తాను. సేమ్. సబ్జెక్ట్ ఏంది ఇందులో? ఐ, నేనే కదా. ఐ విల్ కామన్, ఐ విల్. నెక్స్ట్ ట్రై టు. అడగడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం? ఆస్క్. అయిపోయి. ఐ విల్ ట్రై టు ఆస్క్. నేను అడగడానికి ప్రయత్నిస్తాను. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంది? ఐ. విల్ కామన్, ట్రై టు. వెర్బ్ ఏంది ఇందులో? వెళ్ళడానికంటే గో. సింపుల్. ఐ విల్ ట్రై టు గో, నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఐ విల్ ట్రై టు ఆస్క్, నేను అడగడానికి ప్రయత్నిస్తాను. ఐ విల్ ట్రై టు కమ్, నేను రావడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఇది ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా కామెంట్ చేస్తారు చూడండి మీరు. కామెంట్ ఆన్సర్ ఇమ్మీడియట్ గా మీరే కామెంట్ చేసేస్తారు, నేను అడగాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ గా వచ్చేస్తుంది రిప్లై. ఎవరు ఫస్ట్ ఇస్తారో చూస్తాను. ఇంకా వీటితో పాటు ఇంకా ఇవే నేర్చుకొని క్లోజ్ చేయకుండా ఇంకొక కొన్ని చెప్తా, ఇంకా వీటికి సంబంధించిన. ఇప్పుడు మారేది ఇది ఒక్కటే కదా, మనం ఇక్కడ మారేది ఓన్లీ జస్ట్ ఇదే కదా. కమ్, ఆస్క్, గోయే కదా. చూడండి ఇక్కడ, నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను అంటే మీరు అది కామెంట్ చేసేయండి. నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను, ఐ విల్ ట్రై టు గో. ఇప్పుడు ఇంకోటి చూడండి, నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అంటే ఐ విల్ ట్రై టు గివ్. ఇవ్వడానికి గివ్ అంటాం కదా. నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నేను చేయడానికి ప్రయత్నిస్తాను, ఆ పని చేయడానికి ప్రయత్నిస్తాను. అంటే ఇక్కడ ఏమొస్తుంది? సేమ్, ఐ విల్ ట్రై టు డూ. అంతే, నేను చేయడానికి ప్రయత్నిస్తాను. నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిజం చెప్పడానికో ఏదో ఒక దానికి నేను చెప్పడానికి ఇంగ్లీష్ ఏమంటాం? సే అనొచ్చు లేదా టెల్ అనొచ్చు. అయిపోయి అంతే. లాస్ట్ లో అది యాడ్ చేసేస్తే దాంట్లో ఇంకేం సింపుల్. నేను పంపడానికి ప్రయత్నిస్తాను. పంపడాన్ని ఇంగ్లీష్ ఏమంటాం? సెండ్. ఐ విల్ ట్రై టు సెండ్. అయిపోయింది. నేను కొనడానికి ప్రయత్నిస్తాను. ఆ వస్తువు బాగుంది, నేను కొనడానికి ప్రయత్నిస్తాను. కొనడానికి ఇంగ్లీష్ ఏమంటాం? బై. ఐ విల్ ట్రై టు బై. అయిపోయింది కదా, సింపుల్. ఇంగ్లీష్ అనేది సెంటెన్స్ తోటి ఫామ్ చేసుకోవడం చాలా సింపుల్. డ్రింక్ అంటే తాగడానికి ప్రయత్నిస్తాను. ఐ విల్ ట్రై టు డ్రింక్. అదే విధంగా ఇంకా ఉంటాయి. నాకు ఏడుపు రావట్లేదు కానీ ఏడవడానికి ప్రయత్నిస్తాను అంటే ఐ విల్ ట్రై టు క్రై. క్రై అంటే ఏడవడం కదా. నెక్స్ట్, నేను తేవడానికి ప్రయత్నిస్తాను. నా వల్ల కాదు నేను తేవడం, బట్ తేవడానికి ప్రయత్నిస్తాను. తేవడాన్ని ఇంగ్లీష్ ఏమంటాం? బ్రింగ్. ఐ విల్ ట్రై టు బ్రింగ్.
నేను కలవడానికి ప్రయత్నిస్తాను. నాకు కలవడం ఇష్టం లేదు అంతోటి, వేస్ట్ గాడు మాట్లాడు, మనకి మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడడానికి తెలియదు, ఏం తెలియదు, అయినా కూడా నేను అంతోటి కలిసి మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేస్తా. కలవడాన్ని ఏమంటాం? మీట్. ఐ విల్ ట్రై టు మీట్. ఐ విల్ ట్రై టు మీట్. నేను వండడానికి ప్రయత్నిస్తాను. నాకు వంట రాదు, ఏం రాదు, బట్ ట్రై అయితే చేస్తాను. నేను వంటాను అంటాం కదా. వంట వండడానికి ఏమంటాం? కుక్. ఐ విల్ ట్రై టు కుక్ అంటే నేను వండడానికి ప్రయత్నం చేస్తాను. ఇట్లా మనం ఇంగ్లీష్ అనేది ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలా అనే కాదు, ఇట్లా మనకు ఒక స్ట్రక్చర్ గుర్తుండాలి. అది ఇట్లా ఇట్లా ఒక్క వర్డే మనకు నేను చాలా క్లాసులు చెప్తాను. అందులో ఫస్ట్ తీసుకోండి ఒకటి తీసుకోండి. నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను అది రాసుకొని, దాని స్ట్రక్చర్ రాసుకొని, ఒక 2 వర్డ్స్ రాసుకోండి. నేను ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పాను, ఏ కారణం లేకుండా ఎందుకు నవ్వుతున్నావు అంటే వై ఆర్ యూ లాఫింగ్ ఫర్ నో రీజన్. అది కూడా రాసుకోండి. అలాంటిది పెట్టుకొని జస్ట్ ఆ వెర్బ్స్ చేంజ్ చేసుకుంటే ఒక 10-20 పదాలు మీరు స్టార్ట్ చేయండి. ఒక 10-20 పదాలు అట్లా స్టార్ట్ చేశారనుకో, ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇంకా వీటి మీద ఇంకా ఇదే అని కాదు, ఇంకా చాలా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక వెర్బ్స్ తీసుకోండి, ఇంకా కొన్ని తీసుకోండి. వెర్బ్స్ ఏముంటాయి? వాచ్, చూడడానికి. నేను చూడడానికి ప్రయత్నిస్తాను. చూడడానికి ఇంగ్లీష్ ఏమంటాం? వాచ్. ఐ విల్ ట్రై టు వాచ్. నేను చూడడానికి ప్రయత్నిస్తాను. నేను వినడానికి ప్రయత్నిస్తాను. లిజన్. ఐ విల్ ట్రై టు లిజన్. నేను వినడానికి ప్రయత్నిస్తాను. ఇట్లా ఇంకా సెంటెన్స్ అనేది చాలా ఫామ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో ఉంటుంది, ప్లస్ మనకు అర్థమవుతుంది. మీరు ఏం చేయండి అంటే వీడియోస్ అన్ని చూడడం కాదు, చూసిన తర్వాత ఏం చేయండి అంటే ఫస్ట్ ఒక రఫ్ నోట్స్ తీసుకొని, ఇప్పుడు ఈ రోజు చెప్పాను నేను రావడానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఐ విల్ ట్రై టు కమ్. మీరేం చేయండి, జస్ట్ ఇక్కడ వెర్బ్ ఉంది కదా, ఇది తీసేయండి, కమ్ తీసేయండి, గో పెట్టండి. నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. సే, నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే కదా. నెక్స్ట్ ఇంకో వర్బ్ వాచ్, నేను చూడడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా వెర్బ్స్ చేయండి. లిజన్, నేను వినడానికి ప్రయత్నిస్తున్నాను. గివ్, నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది అయిపోయిందా? నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? నేను ఏ కారణం లేకుండా ఎందుకు నవ్వుతున్నావు అని నేర్చుకున్నాం. రాయండి, వై ఆర్ యూ లాఫింగ్ ఫర్ నో రీజన్. వై ఆర్ యూ లాఫింగ్? నో రీజన్. ఇక్కడ ఓన్లీ లాఫింగ్ ఒకటే మారింది కదా. గోయింగ్, ఏ కారణం లేదు, లాఫింగ్ కాడ గోయింగ్ పెట్టండి. ఏ కారణం లేకుండా ఎందుకు వెళ్తున్నావు? కమింగ్ పెట్టండి. ఏ కారణం లేకుండా ఎందుకు వస్తున్నావు? అదే విధంగా వాచింగ్, ఏ కారణం లేకుండా ఎందుకు చూస్తున్నావు? నెక్స్ట్ తర్వాత ఇంకా పెట్టండి, ఆస్కింగ్ పెట్టండి. ఏ కారణం లేకుండా ఎందుకు అడుగుతున్నావు? బయింగ్ పెట్టండి, కొనడమే కదా. ఏ కారణం లేకుండా ఎందుకు కొంటున్నావు? జస్ట్ ఆ వెర్బ్ మాత్రమే. ఇట్లా నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది. ఎన్ని రోజులు చూసినా కూడా చూసుకుంటూనే పోతారు తప్ప ఏం ఉపయోగపడదు. పుస్తకం తీసుకోవాలి, రాసుకోవాలి, ఒకటే వర్డ్ ఇట్లా రాసుకొని వెర్బ్ తోట 10-20 పదాలు ఆ పేజ్ నిండేంత వరకే చేసుకోండి, ఎక్కువ ఎందుకు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.